పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనలో చాలా మందికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అలాగే కొన్నిసార్లు ఇల్లు కట్టుకోవాలి అనుకుంటాం, లోన్స్ కోసం చేస్తూ ఉంటాం. కానీ అలాంటి టైంలో లోన్స్ శాంక్షన్ అవ్వవు, ఇబ్బందులు పడుతూ ఉంటాం. అలాగే అప్పులు ఇస్తూ ఉంటాం, ఎవరైనా డబ్బులు అడగగానే అయ్యో ఆపదలో ఉన్నారని, అవి తిరిగి వెనక్కి రావు. ఇలాంటి సందర్భాలు మన ఇళ్లలో చాలా మందికి చూస్తూ ఉంటాం. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాం. ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు కదా, బట్ ఈ ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది అని అంటున్నారు. ఏంటి ఆ రోజు? 100 మహాశివరాత్రులు కలిస్తే కలిగే ప్రయోజనం ఆ ఒక్క రోజుకి మాత్రమే ఉందట. ఆ ఒక్కరోజు ఎప్పుడు, ఏంటి, ఆ ఒక్కరోజు ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి? సో ఇలాంటి డే అనేది మళ్ళీ 2053, 2070 తర్వాత మాత్రమే వస్తుందంట. 100 మహాశివరాత్రులు, ఆహా! ఒక్క శివరాత్రికే మనం ఎంతో ఆనందపడిపోతాం, ఆ దైవ నామస్మరణ చేస్తుంటాం కదా. మరి ఆ రోజు ఏంటి, ఆ విశిష్టత ఏంటి, మన సమస్యలు ఎలా తొలగిపోతాయి, ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్పం మందిర నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మాలో చాలా మందికి ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే ఉన్నాయి గురుగారు. మీరు చెప్పే ప్రతి పరిహారం కూడా మాకు చాలా మార్గదర్శకాలు, మాకు మంచి బాటల్ని ఇస్తున్నాయి గురుగారు. సో ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే మనల్ని వెంటాడుతున్నాయి కాబట్టి ఒక రోజు మాకు పరిచయం చేస్తా అని చెప్తున్నారు. ఆ రోజును మీరందరూ కూడా సద్వినియోగపరచుకోండి అంటున్నారు. ఏమిటి ఆ రోజు, ఏంటి ఆ డే స్పెషాలిటీ? సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. అవును. శివానుగ్రహం ఉంది కాబట్టే ఈ రోజున ఇక్కడ కూర్చొని మీతో ఈ కార్యక్రమం చేస్తున్నాను. శివానుగ్రహం ఉంది కాబట్టే ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నారు. శివానుగ్రహం ఉన్న వాళ్ళు ఈ యొక్క వీడియోని ఆశాంతం వీక్షించి ఇప్పుడు చెప్పబోయే గనక పరిహారం గనక చేస్తే అది సాక్షాత్తు ఈశ్వరుడే నా నోటి నుంచి చెప్పిన మాట. ఎందుకు చెప్తున్నానంటే ఇది శివ సంకల్ప ప్రకారమే ఈ వీడియో చేస్తున్నానమ్మా. సంక్రాంతి సందర్భంగా పుస్తకాలన్నీ, గ్రంథాలు తిరిగేస్తూ ఉంటుంటే ఒక అద్భుతమైన విషయం గోచరించింది. అసలు ఈశ్వరానుగ్రహం 100 మహాశివరాత్రులు కలిస్తే ఎంత పుణ్యమో, ఒక్క రోజునే మనం చేసినటువంటి పూజ వలన ఫలితం సంప్రాప్తం అవుతుంది కదా. ఆ రోజు ఏంటి అని చూస్తే జూలై మంత్లో వచ్చింది. చాలా సంతోషం. ఈ జూలై మంత్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అటువంటిది ఈ యొక్క సంబంధించి ఇంకా ఎన్ని రోజులు వస్తున్నాయి, ఎప్పట్లో వస్తుంది, నెక్స్ట్ ఇయర్లో వస్తుందా అలా చూస్తే 2053లో వచ్చింది, మళ్ళీ 2070లో వచ్చింది. వెనక్కి వెళ్ళి చూస్తే 1999లో, 1982లో, 1953లో, 1938లో, 1911లో వచ్చింది. చాలా అరుదు. కాబట్టి 1885 సంవత్సరం నుంచి 2110 సంవత్సరాల వరకు చూస్తే కేవలం 9 సార్లు మాత్రమే వచ్చింది. అంటే ఇది అద్భుతమైన రోజు. శివుడికి జన్మ నక్షత్రం ఆరుద్ర, శివుడికి ఇష్టమైన వారం సోమవారం, శివుడికి సంబంధించి ప్రీతికరమైన తిథి కృష్ణపక్ష చతుర్దశి తిథి. ఈ 3 కలిసి రావడం అత్యంత అరుదు. ఈ జూలై 13వ తేదీన ఆ యొక్క రోజు ఏర్పడబోతుంది. 100 మహాశివరాత్రులు కలిస్తే ఎంత పుణ్యమో ఆ ఒక్కరోజు కాబట్టి ఈ విషయం గురించి నేను తెలుసుకొని ఉంటే నాకొక్కడికే, నా కుటుంబం, నా వాళ్ళు బాగుపడతారు. కానీ గురుస్థానంలో ఉన్నందుకు అందరూ బాగుపడాలనే ఉద్దేశంతో ఈ రోజున అందరికీ తెలియచేయాలని, కాబట్టి నాతో పాటు మీరు ఇంతటి మహత్కార్యంలో ఒక చిన్న సమిధల్ లాంటి వాళ్ళం. కాబట్టి ఈ విషయాన్ని ఆశాంతం ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఇందులో ఉన్నటువంటి విషయాన్ని, ఈ వీడియోని మీ హితులకి, బంధువులకి, స్నేహితులకి చేరవేయండి. తద్వారా అందరూ పొందే పుణ్యములో, అందరూ పొందే లాభాల్లో భగవంతుడు మీకు వాటా ఇస్తాడు. సందేహం లేదమ్మా. ప్రతిదీ ఒక చెయ్యి వేస్తేనే, ఇటుక పేరిస్తేనే ఇల్లు అవుతుంది, కానీ ఇల్లు కట్టుకోవాలని డబ్బులు ఇట్లా పెట్టానగానే ఇల్లు రెడీ అయిపోదుగా. కాబట్టి ఇలాగే మనం ఏం చెయ్యాలి ఆ రోజున? ప్రధానంగా ముందు రోజే రాత్రిపూట టిఫిన్ చేయాలి. ధూమపానము, మద్యపానము, మాంసాహారము, దాంపత్య జీవితము ఏవి పనికిరావు. అవకాశం ఉంటే నేల మీద పరుండడం. ఇక ఆ రోజు ముందు రోజున
ఈ ఆర్థికపరమైనటువంటి సమస్యల నివారణకి, మ్మ్. అలాగే ఇల్లు కట్టుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. అటువంటి అవును గురుగారు. కోరిక నెరవేరడం కోసం మారేడు దళాలు ఒక 150 వరకు దగ్గర తెచ్చిపెట్టుకోవాలి. మ్మ్. గరికపోచలు కొన్ని తెచ్చుకోవాలి. ఓకే. విభూతి పొట్లం దొరుకుతుంది, అది తెచ్చుకోవాలి. మ్మ్. చాలు, ఇంకేం అవసరం లేదు. అంతే. తెల్లవారు లేచి కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేసిన తర్వాత శివ పరివార చిత్రపటానికి జాజి లేదా మల్లెపూల మాల వేసి ఆవునేతితో దీపారాధన చేసి శివ లలిత సహస్రనామ పారాయణం చేయాలి. మ్మ్. తదనంతరం మారేడు దళానికి దానిమ్మ పుల్లతో కుంకుమ నీటిలో ముంచి శ్రీరామ అనే అక్షరం ప్రతి పత్రం మీద 150. 150 బిల్వ పత్రాలు అన్నిటి మీద 3 మీద రాయాల్సిందే. మ్మ్. తదనంతరం గరికపోచ తీసుకోవాలి. మ్మ్. గరికపోచ కూడా బిల్వపత్రం లాగా 3 ఉంటుంది చివర్లో. మ్మ్. ఆ 3 ఉండి తొడిమ దగ్గర తెంపేసి అది దాచిపెట్టుకోవాలి. మ్మ్. తదనంతరం ఇక ఈ యొక్క గంజి వార్చినటువంటి అన్నం ఉంటుంది కదా, ఆ అన్నాన్ని చల్లారబెట్టిన తర్వాత పొలుసులుగా అవుతుంది. అది మనం చోట భద్రపరచుకొని పెట్టుకోవాలి. తదనంతరం దేవాలయానికి చేరుకోవాలి. ఏ విధంగా ఏం చెయ్యాలి అనేటువంటి విషయం గురించి తెలియజేస్తాను. మ్మ్. అలాగే ఏ సమస్యకైనా కానీ పరిష్కార మార్గాలు 2 రకాలు ఉంటాయమ్మా. ఏంటి ఒకటి గురుగారు? మానవ పరిష్కారం, 2 దైవ పరిష్కారం. మ్మ్. కాబట్టి మనం చేసే పనులలో ఇబ్బందులున్న పెద్దవాళ్ళ సహాయం ద్వారా మనం ఎలా అయితే మన పని పూర్తి చేసుకుంటామో అలాగే మనం ఈ పూజ చేస్తున్నాం చెప్పిన విధంగా చేసుకుంటారు అందరూ కూడా, వీక్షించేటువంటి ప్రేక్షకులు. ఇప్పుడు ఆ రోజున కూడా ఇంకా దైవానుగ్రహం పొందడం కోసం చాలామంది ఈ మధ్య ఆన్లైన్లో చూసి అట్రాక్ట్ అవుతున్నారు. అవును అది గురుగారు. నిజంగా ఎవరు చేస్తున్నారు, బ్రాహ్మలే చేస్తున్నారా, ఇంకెవరైనా చేస్తున్నారా తెలియదు. గోతనామాలు మాత్రం వీడియో వస్తుంది. మ్మ్. కాబట్టి చేస్తే ఒక హోమము ఒక పూజ చేస్తారు. కానీ మన పీఠం ఆధ్వర్యంలో అందరికీ మంచి జరగాలనే సదుద్దేశంతో సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా మ్మ్. అరుణాచలంలో కానీ కాళహస్తి క్షేత్రంలో కానీ అదే జూలై 13వ తేదీన ఓ. సాయంకాలం 4 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీనరాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణకి, విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు, ప్రయోగ బాధలు, నరఘోష, కోర్టు సమస్యల నివారణకి సుదర్శన హోమము. అలాగే ప్రస్తుతం ఈ యొక్క మార్చి నుంచి ఇప్పటి వరకు కూడా కాలసర్ప దోషంలో జన్మించారు చాలా మంది పిల్లలు. మ్మ్. అంతకుముందు సంవత్సరాల్లో జన్మించినటువంటి కాలసర్ప దోషంలో జన్మించిన వారికి ఆ దోష నివారణార్థమై రాహుకేతు హోమాదులు, ఓకే. అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకి, ధనప్రాప్తికి, పదవికి, ఉద్యోగానికి, వివాహానికి లక్ష్మీ సహిత స్వయంవర కళా హోమములు. మ్మ్. అలాగే ప్రస్తుతం గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క మేష, వృషభ, కర్కాటక, సింహ, ధనస్సు, కుంభరాశిలో జన్మించిన వారికి గురుదోష నివారణ. మ్మ్. మరియు నవగ్రహాలు అనుగ్రహం ఉంటేనే మనకు నవగ్రహాల యొక్క ప్రభావం వలన ప్రభావం. మంచి చెడు జరుగుతాయి. అవును. కాబట్టి ఆ దోషాలు తొలగడం కోసం ఆహా. సంపూర్ణ నవగ్రహ పాశుపత హోమం అనేటువంటిది జరిపించి కరుంగలి మాల ఇస్తారు. మ్మ్. ఈ కార్యక్రమంలో కేవలం 54 మందికి మాత్రమే అవకాశము. ఎక్కువ మంది నమోదు చేసుకుంటే బ్రాహ్మణుల్ని ఎక్కువగా పెట్టి ఈ కార్యక్రమాన్ని సజావుగా నిజాయితీతో పూర్తి చేస్తాము. మ్మ్. 13వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. మ్మ్. ఇక విశేషంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా నవగ్రహ దేవాలయానికి చేరుకొని లేదా శివాలయానికి చేరుకొని ముందుగా కుడికాలు తర్వాత ఎడమకాలు కడిగి నోటితో గాయత్రి మంత్రం చెబుతూ 3 సార్లు పుక్కిలించి ఉమ్మేసి మ్మ్. నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 శివాయ. ప్రదక్షిణలు చేసి గురుగ్రహం దగ్గర, శనిగ్రహం దగ్గర అష్టోత్తర పూజ చేసి మ్మ్. తదనంతరం గణపతి దగ్గరికి వెళ్ళి గణపతికి గరికతో తెచ్చుకున్న గరికతో కొంత 21 మార్లు కానీ 11 మార్లు కానీ పూజ జరిపించి నందీశ్వరుడి దగ్గరికి వచ్చి నా జీవితంలో ఇల్లు కట్టుకోవాలని కోరిక నెరవేర్చాలి, నాకు సంబంధించి ఆర్థిక బాధలు ఆర్థిక తొలగిపోవాలి, ఇబ్బందులు. మ్మ్. నేను ఇచ్చిన డబ్బు నాకు తిరిగి రావాలి, కోల్పోయిన పదవి, ఉద్యోగము అన్నీ కూడా నాకు తిరిగి రావాలి, డబ్బు కూడా తిరిగి రావాలి, వస్తువులు కూడా తిరిగి రావాలి, మ్మ్. నా సంకల్పం ఇది, ఈరోజు పూజ చేసుకుంటున్నాను, నా సంకల్పాన్ని నెరవేర్చే బాధ్యత ఆ పరమేశ్వరుడే, నీదేనయ్యా అని చెప్పి నా వంతుగా నీవు ఆ పరమేశ్వరునికి సెలవిచ్చేవయ్యా అని చెప్పిన తర్వాత దేవాలయంలో పరమేశ్వరుని సందర్శించుకోవడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని, అమ్మవారిని సందర్శించుకోవడం, అవకాశం ఇస్తే అర్చక స్వాములు అవకాశం ఇస్తే గర్భాలయంలో అభిషేకం, మ్మ్. లేకపోతే బయట కూడా బయట కూడా ఉంటుంది. బాహ్య శివలింగాలు పెడుతున్నారు. మ్మ్. అక్కడ ఆ శివలింగానికి వెంట తెచ్చుకున్నటువంటి విభూతి ఉంటుంది కదమ్మా, విభూతి. ఆ విభూతిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరుడికి అభిషేకం చేయాలి. ఓకే. తదనంతరం పంచామృతాలతో అభిషేకం చేయాలి. తదనంతరం మ్మ్. వెంట తెచ్చుకున్నటువంటి ఆ గంజి వార్చిన అన్నం ఉంటుంది కదా, వాటితో అభిషేకం చేయాలి. చేసి మారేడు దళాలతో, గరికపోచలతో అష్టోత్తర పూజ చేయాలి.
పండు నైవేద్యంగా, బీజాఫలం నైవేద్యంగా పెట్టాలి. ఉపవాసం ఉండగలిగితే ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తూ శివనామ సంకీర్తన చేస్తూ ఉండాలి. లేదు అనుకున్నటువంటి వాళ్ళు సాయంకాలం 7 గంటలకి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కోవాలి, స్నానం చేయకూడదు. ఇక కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు మళ్ళీ ఈ సంబంధించినటువంటి దేవాలయానికి చేరుకొని అష్టోత్తర పూజ జరిపించుకొని ఆకాశం వైపు ఒకసారి నమస్కారం చేసి భోజనం చేయాలి, విరమించాలి. ఇక ఉపవాసం ఉన్న వాళ్ళు చెప్పిన విధంగా చేసి తెల్లవారి మళ్ళీ కాలకృత్యాదులు తెచ్చుకున్న తర్వాత సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణ చేయడం, అలాగే శివ పరివార చిత్రపటానికి జాజి లేదా మల్లెపూల మాల వేసి ఆవునేతితో దీపారాధన చేసి శివ లలిత సహస్రనామ పారాయణం చేసి ఏదైనా బీజాఫలం నైవేద్యంగా పెట్టడం. తదనంతరం అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలో మానసిక శారీరక వికలాంగులకి తినే పదార్థాలు, పండ్లు, ఇతరత్రాలు పంచి ఇంటికి వచ్చి భోజనం వండుకొని వండిన పదార్థంలో కొద్ది కొద్దిగా స్వామికి నైవేద్యంగా పెట్టి తదనంతరం కుటుంబ సమేతంగా భోజనం చేస్తే ఈ యొక్క కార్యక్రమం పూర్తి అయిపోతుంది. పూర్తి విధానం అత్యంత భక్తి విశ్వాసంతో చేయాలి. ఈ విధంగా చేసినటువంటి మానవుల యొక్క సంకల్పము అచిరకాలంలో అనగా కార్తీక మాసం లోపల నెరవేరుతుంది చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నెరవేరగానే కార్తీక మాసంలో ఇంత రెట్టించిన ఉత్సాహంతో ఆ పరమేశ్వరుని ఆరాధన మళ్ళీ కార్తీక మాసంలో చేస్తారని నిర్ద్వందంగా చెప్పవచ్చమ్మా. అంతటి ఎందుకంటే ఒక్క శివరాత్రి అసలు ఒక్క శివరాత్రికి చేస్తేనే మనకు అంత పుణ్యమే, మరి 100 మహాశివరాత్రులు పూజిస్తే ఎంత పుణ్యఫలమో ఒక్క రోజున వస్తుంది కదా. ఇటువంటి అవకాశాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ వినియోగించుకోండి. మీ స్నేహితులకి, బంధువులకి, హితులకి అందరికీ ఈ విషయాన్ని చేరవేయండి. తద్వారా మంచి జరుగుతుంది. అలాగే మీరు ఈ కార్యక్రమం మీరు చేసుకునే దాంతో పాటుగా మీకు ఇంకా శక్తి కావాలి అనుకున్నటువంటి వాళ్ళు అరుణాచలంలో లేదా శ్రీకాళహస్తి క్షేత్రంలో మన పీఠం ఆధ్వర్యంలో మీ జాతకరీత్యా కలిగే అన్ని రకాల దోష నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు మధ్యాహ్నం 13వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన రోజు గురించి మాకు మా ప్రేక్షకులకి వివరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు. అంతటి అద్భుతమైన రోజు మళ్ళీ ఎప్పుడో వస్తుందని తెలియజేశారు. నమస్కారం గురువు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో వ్యూయర్స్ చూసారు కదా, జూలై 13 అండి. ఖచ్చితంగా సద్వినియోగపరచుకోవాల్సిన రోజే అండి. ఎందుకంటే 100 మహాశివరాత్రులు కలిస్తే కలిగే ప్రయోజనం ఆ ఒక్క రోజుకే ఉందని గురువు గారు తెలియజేశారు. మనలో చాలా మంది ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతం అవుతున్నారు కదా. మరి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కసారి స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి, మిగతా వివరాలని తెలుసుకోండి. నమస్కారం.